శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు
వేల దూతలతో పూర శబ్దముతో వేల దూతలతో ఎవరి కాలంలో రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది? కరెక్ట్గా చెప్పండి. ఎవరి రాజ్యంలో ముక్కలైంది? సౌలు పరిపాలించాడు, దావీదు వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. ముక్కలైంది ఎప్పుడు? సొలొమోను కాలంలోనే. సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము. సొలొమోను తర్వాత చేసిన తప్పులన్నీ ఉన్నాయి చూసారా? రెహబాము, యెరోబాము రెండు ముక్కలు అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా రాజ్యం, నెబుకద్నెజరు రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది. ఒకటేమో మాదీయులు, ఒకటేమో అంటే బంగారపు లాంటి విలువ తగ్గిపోయి వెండి అంటే వాల్యూ తగ్గిపోయే రాజ్యాలు వచ్చేసాయి. అది బెల్షస్సర్. తర్వాత ఆరోగ్యం చూడండి, తన ఈ బెల్షస్సర్ చచ్చిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. మీకు 30 వచనం చూడండి, 5వ అధ్యాయం 30 వచనంలో, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరాల వాడే మాదీయులు ఇప్పుడు వచ్చేసారు పరిపాలనలోకి. వినండి, పరిపాలనలోకి వచ్చేసారు కదా. పార్సీక రాజు ఇంకొక ఆయన ఉంటారు. తర్వాత వీళ్ళు పంపిస్తారు చూసారా, హెజ్కేల్ను. తర్వాత కొంతమంది పంపిస్తారు యెరూషలేముకి, పార్సీక రాజు కోరేష్. ఓకే, వినండి. ఇప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం, తన రాజమంత్రిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుకు దర్యావేషునకు. ఇప్పుడు దర్యావేషు ఎన్నోవాడు? 3వ వాడు. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు. ఇప్పుడు దానియేలు నెబుకద్నెజరు కాలంలో యువకుడు, యవనస్తుడు, బాగా కుర్రోడు. తర్వాత ఏమైపోయింది? కొంచెం వయసు పెరిగిపోయింది. ఈ రాజు వచ్చిన తర్వాత అంట, రెండో వచ్చింది, వారి పైన 3 ప్రధానులుగా, ఎంతమంది మీద? 120 మంది పైగా. వినండి జాగ్రత్తగా, 120 మంది పైన ఎంతమందిని? 3 నియమించాడు. ఆ 3 ఎవరంట? దానియేలు ముఖ్యుడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండా అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడే ప్రధానులు అధిపతుల్లో ప్రఖ్యాతి నొందిండు కనుక రాజ్యమంతరి మీద అతని నియమింపాలని రాజు ఉద్దేశించాడు. 4వ వచనం చూడండి, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెడుచుండి, కానీ దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమును ఏ తప్పైన చేయవాడు కాడు కనుక దానియేలు ఏ తప్పైన లోపమైనను. మీకు అర్థమైందా? వినండి, నా చూడండి ఒకసారి. ఏం జరిగింది? నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సరు వచ్చాడు. బెల్షస్సరు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చాడు? మాదీయుడు అయినటువంటి దర్యావేషు వచ్చాడు. దర్యావేషు ఏం చేశాడు? ఒక 120 మందిని ప్రధానులు నియమించాడు. ఇప్పుడు మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కింద ఎంతమంది ఉంటారు? మినిస్టర్లు, ఎమ్మెల్యేలు 150 సీట్లు, 175 ఉన్నాయి కదా. ఎలాగైతే సంస్థానాలు ఉన్నాయో అలాగే అధిపతులను 120 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 120 మందిలో 3 ముఖ్యులుగా పెట్టాడు. వాళ్ళు ముఖ్యమైన ఎవరంట? దానియేలు. అందరికన్నా టాప్లు ఎవరున్నారు? దానియేలు. ఆ రాజ్యంలో ఉన్న కల్దీల కన్నా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికన్నా జ్ఞానం కలిగిన వాడు, తెలియగలిగిన ఎవరంటే దానియేలు ప్రధానులుగా పెట్టాడు. పెట్టేసరికి పక్కనే ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు కుళ్ళు వచ్చేసింది. మత్సరం ఎముకలకు కుళ్ళు పుట్టించింది. ఈ మత్సరం రాగానే వీళ్ళు ఏం చేశారు? మన మీద వీడు అధికారం కొంటే ఎక్కడో యెరూషలేములో వచ్చాడు, మనం కల్దీలం, ఇక్కడ ఉన్నవాళ్ళం, మన మీద వీడు అధికారం ఏంటని చెప్పేసి కుళ్ళు పుచ్చి వాళ్ళకి ఏం చేశారంట, ఎక్కడైనా దానియేలు మీద ఒక లోపము తప్పైనా దొరికితే వాడిని బంధించేద్దాము, దానియేలుని పట్టించేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తర్వాత చూడండి, 7వ వచనం చూడండి. రాజు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి అందరూ వచ్చారు దానియేలుకు వ్యతిరేకంగా. వచ్చి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాస్త్రంగా చట్టం చేయనట్లు యోచన. ఇప్పుడు రాజుకు లేదు ఆ ప్లాన్, కానీ ఉన్న వాళ్ళందరూ ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఒక శాసనాన్ని పెట్టారు. ఆ శాసనం ఏంటంటే చూడండి కింద, కాగా రాజుకు దర్యావేషు చూడండి ఒకసారి. 8వ వచనం, మాదీయులకే పార్సీలకే పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనం ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని రాజు సంతకం చేయమన్నారు. తర్వాత 9వ వచనం, కాగా రాజుకు దర్యావేషు శాసనం రాసి సంతకం చేసిన ఇటు శాసనం సంతకం చేయబడిన దానియేలుకు తెలియచుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాళ్ళుని. ఆ శాసనం ఏంటో 7వ వచనంలో ఉంటుంది చూడండి. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనం చాటింపు చేయనట్లు యోచన చేసి, ఎట్లనగా
30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనో మానవుని యొద్దనో ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా మనవి చేసిన యెడల వాడు సింహాల గుహలో. మీకు అర్థమైందా ఇప్పుడు? ఇది రాజు శాసనమా లేకపోతే వ్యతిరేకులు చేసిన శాసనమా? దానియేలు అంటే పడని వాళ్ళు దానియేలు మీద అందరూ గుంపుగూడి దానియేలు దగ్గర రాజు దగ్గరికి వచ్చేసి ఒక శాసనం సంతకం పెట్టించాడు. ఏమని? మిమ్మల్ని మించిన రాజు ఈ లోకంలో ఎవడు కూడా లేదు, కాబట్టి ఏ మనవ చేసినా ఏ ప్రార్థన చేసినా నీకు మాత్రమే చేయాలి 30 రోజుల్లో, ఎక్కడ ఏ దేవునికి చేయాల్సిన అవసరము. ఎందుకు ఈ మాట చెప్పారు చెప్పండి? ఎందుకు మాట చెప్పారు వాళ్ళు? దానియేలుకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఈ విషయం తెలుసు. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేసేటప్పుడు మీరు ప్రార్థన చేస్తారని తెలిసి మీకు ఏదో లిటికేషన్ పెడతారు చాలామంది, ఖచ్చితంగా పెడతారు, ఎందుకంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఎట్లాగే దానియేలు మీద కూడా వాళ్ళు లిటికేషన్ పెట్టి ఎలాగైనా దానియేలును ఇరికించాలనుకొని వాళ్ళే శాసనం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో చెప్తే సంతకం పెట్టేశాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన కనపరుస్తున్నారు కదా, అమ్మో నేను ప్రభువుని అనుకున్నాడు. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత దానియేలుకి ఏం చేశాడు? యథావిధిగా ఇంటికి వెళ్ళి అనుదినం అమ్మారు మోకరించి, నేను ఒక విషయం చెప్తానండి, దానియేలుకున్న గట్స్ ఏంటి, ధైర్యం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకని? దేవునికి అవకాశం ఇచ్చాడు, దేవుడు అతను తోడుగా ఉన్నాడు. మీరు ఒక విషయం నేర్చుకోండి, ఒకసారి వినండి జాగ్రత్తగా. మీకు ఆఫీసుల్లో కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా చదువుకునే చోట కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ ఏదైనా మీకు విరోధంగా వచ్చినప్పుడు, ప్రార్థనకి విరోధంగా వచ్చినారే ఇంకా ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేదుగా ఇంకెందుకులే అని మనమైతే కాంప్రమైజ్ అవుతాం. వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ అవ్వాలా. దానియేలు స్నేహితులు కానీ దానియేలు కానీ మనకి ఎన్నో ఉద్యోగాలు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ దేవుని టైం దేవునికి కూడా నేర్చుకోండి. దానియేలు మరణ శాసనం వచ్చింది, చంపేస్తారు. ఎక్కడ పడేస్తారంట? ఇందాకేమో అగ్నిగుండంలో పడేశారు, ఇప్పుడు సింహాల బోన్లో పడేస్తారని ఆజ్ఞ వస్తే దానియేలు ఏం భయపడలేదు. ఇందాక 3 భయపడ్డారు అగ్నికి, ఇప్పుడు దానియేలు భయపడ్డా? ఎందుకని? వాళ్ళ దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు. మీ దేవుడు ఏంటో మీకు తెలిస్తే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మ వింటున్నారా? అసలు మీ దేవుడు ఎవరు చెప్పండి? మీ దేవుడు ఎవరో మీకు తెలుసా? ఉన్నవాడు ఆయన ఎలాంటి వాడు తెలుసా? అగ్నిగుండంలోంచి కూడా మనల్ని తప్పించగలిగిన సమర్థుడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు తెలుసా? నీటిలోకి వెళ్ళిపోయినా కానీ నీకు ఎలాంటి అపాయము కలగనివాడు, నీటిలో నిన్ను ముంచివేయడు దేవుడు. నీ దేవుడు నేను నీటిలో ముంచేవాడు, అగ్నిలోంచి నేను కాపాడేవాడు నీ దేవుడు. ఆ దేవుడు తెలుసు కాబట్టి అందుకని వాళ్ళు ఏమన్నా తెలుసా? మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడని గట్టి చెప్పారు. మీకు తెలుసా? మీకు కష్టం వచ్చినప్పుడు మా దేవుడు కష్టంలోంచి తీసేస్తాడు అని మీరు గట్టి చెప్తారా? మా దేవుడు అంటే కష్టాలు పంపించాడు అంటారా? మీరు చెప్పండి. నేను నమ్ముకున్న దేవుడు అంటే నా మీద కష్టాలు పంపించాడండి, హోదా మీద పంపిస్తున్నాడండి అనే మాటే మాట్లాడతాం, కానీ నా దేవుడు నన్ను రక్షిస్తాడని మీరు ఎప్పుడూ ధైర్యం చెప్పుకున్నారా? అంటే మన దేవుడు ఎవరో మనకు ఖచ్చితంగా తెలియదు. నిజం చెప్తున్నా, మీరు ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడచ్చు, చందాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మీ దేవుడు ఎవరో మీకు ఖచ్చితంగా తెలియదు. తెలిస్తే ఆయన నమ్మకుండా ఉంటారా? చెప్పండి. మీకు తెలిస్తే ఆయన నమ్మకుండా ఉంటారా? ఖచ్చితంగా నమ్మేస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళ దేవుడు ఎవరు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? యథావిధికి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చదవమ్మా ఒక్క విషయం తప్ప. 10వ వచనంలో 2వ లైన్ చూడండి. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం కాదు ముమ్మారు మోక్కోళ్ళని తన ఇంటి పైకి అది కిటికీ ఎరుషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను. ఈ ధైర్యం ఎక్కడ వచ్చింది? ఒక పక్కన మరణశిక్ష, కానీ ఇంట్లో తలుపులు వేసుకొని చేశాడా? కటికీ తలుపు తీశాడు. ఎటువైపు తీశాడు? ఎరుషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడు దానియేలు. ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే రాజు ఆజ్ఞే కానీ లోకంలో ఎలాంటిది కానీ నీ విశ్వాసాన్ని ఏది కూడా పడేయడానికి వీలు లేదు. ఎలాంటి విశ్వాసం వీళ్ళు ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కష్టం వస్తే పడిపోతాం, బాధ అయితే ఏడి చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చూడండి, విశ్వాసం అంటే వీళ్ళదండి. నా దేవుడు రక్షించిపోయినా నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టేది లేదు, నా దేవుడు నేను అడిగింది ఇచ్చినపోయినా నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టా అనేటువంటి తీర్మానం మీకుందా? ఏంటో దేవుడు ఎంతకాలం ప్రార్థన చేసినా నాకు ఏ మేలు చేయలేదు, ఏంటో దేవుడు ఎంత ప్రార్థన చేసినా నాకు ఏమీ ఇవ్వలేదు, ఏంటో దేవుడు ఎంత ప్రార్థన ఒక జాబ్ ఇవ్వలేదు, ఆయన కష్టమా అని ఎప్పుడు నిట్టూర్పులు పడతాం. కానీ వీరు మాత్రము ఆ దేవుడు రక్షించగల సముద్రం, ఆ ప్రాణం పోయినా పర్లేదు, దేవుని సేవించకుండా మాత్రం. నేనేమంటానంటే ఈ విశ్వాసంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో మీరు విశ్వాసంలో ఎదిగినట్టు. ఇలా లేకుండా ఏదైనా దేవుని అడిగినప్పుడు మీకు రాలేదంటే, మీరు అడుగుతున్నారంటే మీకు ఇంక విశ్వాసంలో ఒక మెట్టు కూడా ఎక్కలేదంటే. లోకస్తులందరూ ఏంటి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? ఏదైనా మేలు చేస్తాడు, అడిగింది ఇస్తాడు. మనం దేవుని దగ్గరికి వచ్చే దానికోసం కాదు, నిత్యము దేవునితో ఉండడానికి ఒడంబడిక చేసుకుని దేవుని మందిరం కోసం. దేవుని నమ్ముకుంది, అందుకే మేలు చేస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడు, చిన్న చిన్న అవసరాలు తీస్తాడు. దేవుడిని చిన్న చిన్న అవసరాల కోసం మీరు లిమిట్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ వాళ్ళందరూ అంట ఆయన మీద
వ్యతిరేకంగా చేసినా కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ పనిలో వచ్చింది. చూడండి, రాజు సమ్ముకొనకు వచ్చి శాసన విషయంలో తప్ప, శాసన విషయం బట్టి రాజా 30 దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి మానుకొని ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహాల గుహలో పడదిరేవునని ఆజ్ఞయలేదా అని మనవి చేయగా, ఎవరంట మనవి చేసింది? మాదీల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతిగా ఆ సంగతి స్థిరం, ఎవరు దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు ఎవరు? అధిపతులు. దానియేలుకి వ్యతిరేకంగా కొన్ని అధిపతులు అందరూ కూడా వచ్చి చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే కానీ నీ పుట్టించిన శాసనంగా లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు. వీళ్ళు 3 రోజులు ప్రార్థన చేయాలి. వీళ్ళకి ఎక్కడ తెలిసింది చెప్పండి మీరు? వాళ్ళకి వచ్చింది దేనికోసం? రూల్ పెట్టింది దానియేలు కోసమే. కాబట్టి దానియేలు చుట్టూ స్పై పెట్టేశారు, అంత కాపలా పెట్టేశారు. ప్రార్థన చేస్తా లేదు నాకు చెప్పరాని కాపలా కాసేసి ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? 3 సార్లు చేస్తున్నాడు. అంటే నాకు తెలిసి ప్రతిరోజు అతన్ని గమనిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. గమనిస్తూ వాళ్ళందరూ ఏం చేశారంట? మీ రాజాజ్ఞను మాత్రము శాసనంగా లక్ష్య పెట్టక అనుదిన ముమ్మారు ప్రార్థన చేయొచ్చు. దాన్ని లక్ష్య పెట్టాడా? ఇందాక 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చేశాను చూడండి, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. 12వ వచనం చూడండి, దానియేలు 3వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా, చివర తర్వాత 13 పైన చూడమ్మా. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఎవరు ఆ మనుషులు? తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ దానియేలు నీ శాసనం కానీ లక్ష్య పెట్టక అన్నదిన ముమ్మారు ప్రార్థన. చూడండి, దానియేలు స్నేహితులు కానీ దానియేలు కానీ దేవునికి వ్యతిరేకంగా వచ్చిన రాజాజ్ఞను లక్ష్యము చేయని. లక్ష్యం అంటే ఏంటి? కేర్ చేయలేదు. ఐ డోంట్ కేర్ అన్నారు. ఎందుకని? నా దేవునికి మహిమ రాని పని నేను ఏది కూడా. ఇలాంటి తీర్మానం మనకు కావాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా దేవునికి మహిమ రాని పని వేరే దేవతను మొక్కే స్థితి పని. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చెప్పండి, నీ దేవుడు నా యెహోవా నేను తప్ప మీకు వేరొక దేవుడు. శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగు
పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. బూర శబ్దముతో వేవేల దూతలతో, బూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో, రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆ శ్రమలలో చిక్కబడెదవు నీవు, విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం, సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు, బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో